నా పేరు చట్టి రమ్య. నాకు వివాహం అక్టోబర్ 30న 2021 అనేది పెద్ద నిర్ణయించిన వివాహం అనేది జరిగింది. సో, నాకు ఈ ప్రాబ్లమ్ కిడ్నీ పోయిందనేది నాకు చెప్తున్నారు పెళ్ళికి ముందు ఈ ప్రాబ్లమ్ ఉందని. నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది జనవరి 12 2023లో అనేది ఈ ప్రాబ్లమ్ వచ్చింది. సో, నాకు ఈ ప్రాబ్లమ్ కారణం మెయిన్ మా అత్తయ్య, మా ఆడబొట్లు ఇద్దరు, మా ఆయన, మా మామయ్య ఈ కారణం రావడానికి నన్ను చాలా వేధింపులు చేశారు. వరకట్నం కోసం మెయిన్ అందరూ 10 లక్షలు 11 లక్షలు తెస్తే నువ్వేం తెచ్చావు అనేసి నన్ను చాలా హెరాస్మెంట్ చేశారు మెయిన్. సో, దానివల్ల నేను నేను మా అమ్మ నాన్నకి కూడా చెప్పలేక పరిస్థితులు ఉండేది. ఏమైనా అంటే ఇదేనేంటి చెప్పారు మీ పెద్దలు అనేసి కూడా అంటారనేసి నేను ఎవరికి ఏం చెప్పుకోలేదు. సో, తర్వాత నాకు చాలా సీరియస్ పీరియడ్ టైంలో కూడా నాకు అన్నం అనేది కూడా లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేదు. ఒక రూమ్లో బంధించడం అనేది జరిగింది సార్. సో, 4 డేస్ చూస్తే నా కాళ్ళు ఫేస్ అంతా పొంగిపోయిన, బ్రీతింగ్ కూడా తీసుకోలేక ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను మా అక్కలకి మా అమ్మని ఫోన్ చేసి అమ్మ నాకు కొంచెం సీరియస్గా ఉంది మీరు రావండి అంటే వచ్చి డోర్ తీసిన తర్వాత చూస్తే ఏంటి ఇలా అయిపోయావంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. మా అత్తకి ఆపరేషన్ అనేసి రూమ్లో బంధించి వెళ్ళిపోయారు. నాకు కొంచెం ప్రాబ్లం ఉందంటే టెస్ట్లు ఇక్కడ చేయిస్తే కొంచెం అమ్మాయి సీరియస్గా ఉంది, సో మీరు ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేయండి అనేసి ఇక్కడ తీసుకొస్తే, సో మా ఆడబట్టే వాళ్ళ మీదకి వస్తుందేమో అనేసి నైట్ మీద ఇంటికి పంపించేది. అక్క తీసుకెళ్ళిపోండి అనేసి ఇంటికి పంపిస్తే నాకు నైట్కి కొంచెం సీరియస్గా అయ్యి ఆ రోజు నైట్కి మార్నింగ్ నన్ను హాస్పిటల్ అనేది జాయిన్ చేశాను. సో, అమ్మాయికి ఇలా అయిపోయిన కారణం ఎవరు అనేసి డాక్టర్స్ అడగగా వచ్చి సైన్ చేయమంటే మా ఆయన సైన్ చేయలేదు సార్. సో, దానికోసం మేము చాలా విధంగా ట్రై చేసినా కూడా వచ్చి సైన్ అనేది జరగలేదు. సో, మా డాక్టర్ కాల్ చేసి సైన్ చేయాలి, వివాహం అనేది జరిగింది కాబట్టి నువ్వే హస్బెండ్గా వచ్చి సైన్ చేయాలంటే వచ్చి సైన్ చేయదు. సో, అప్పుడు వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు వచ్చి నాకు అతను ఇప్పుడు వచ్చి కూడా నన్ను చూసుకోవడం కూడా రాలేదు. తర్వాత నాకు హాస్పిటల్ నుంచి రాగానే నోటిఫికేషన్ లాయల్ నోటీస్ అనేది వచ్చింది. ఏంటని చూస్తే విడాకుల కోసం అనేది వచ్చింది. సో, దేనివల్ల వచ్చిందంటే నేను సంసారం పనికిరాను, పెళ్ళికి ముందే నాకు 2 కిడ్నీలు పోయాయి అనేది వచ్చింది. సో, నాకు 2023లో వచ్చింది ఈ ప్రాబ్లం. సో, 23లో వచ్చినప్పుడు 21 నాకు వివాహం అనేది జరిగింది. సో, అంతకుముందు నాకు డయాలసిస్ అనేది జరగలేదు. నా కిడ్నీ కోసం మెడిసిన్ అనేది కూడా నేను ఏం యూజ్ చేయలేదు. సో, 23 తర్వాత నుంచి నా డయాలసిస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో, దానికి ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతుంది. సో, అప్పుడు నాకు లాయర్ నోటీస్ పంపించడం వల్ల దేనికి రీజన్ అనేది నేను వచ్చి ఇక్కడ అడిగితే నన్ను పట్టించుకోకుండా మా ఆయన బ్యాగ్ తగిలించుకొని పరారు అయితే అయిపోయారు సార్. సో, మా అత్త మావ కూడా ఇక్కడ ఎందుకు వచ్చావు అనేది కూడా ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేదు. సో, నాకు న్యాయం జరగాలనేసి నేను కోరుకుంటున్నాను. న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది కోరుకోవట్లేదు. సో, దానికోసమే నేను న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్. మెయిన్ మా అత్త మావ, మా ఆడబుట్ట మా అయ్యలు వచ్చి నాకు ఏదో ఒకటి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ నుంచి కదలని కూర్చుంటాను. నేను ఆహార దీక్ష కూడా నేను ఇక్కడ చేస్తానని కోరుకుంటున్నాను మీ అందరి ముందున.